నమస్తే రజ గారు. నమస్కారం అండి. రజ గారు, కాన్పు ఏంటంటే ప్రతి కాన్పు కూడా తల్లికి మరో జన్మ అంటూ ఉంటాం. ఇప్పుడు చూసుకుంటే ప్రెగ్నెన్సీలోని విపరీతమైన కేరింగ్ ఎక్కువైపోయి ఇవి తినాలి అవి తినాలి, ఇంత జాగ్రత్తగా ఉండాలి, బెడ్ రెస్ట్లు, వీటి వల్ల కాస్త లావు అవుతున్నారు బిఫోర్ డెలివరీ. ఆఫ్టర్ డెలివరీ అయ్యేసరికి మరి కాస్త జాగ్రత్తలు తీసుకోవటం, లేకపోతే పిల్లలతో బేబీతో కుదరకపోవడంతో ఇంకొంచెం బొద్దుగా తయారవటం. ఒక ప్రెగ్నెన్సీ ఒక డెలివరీ వరకు ఓకే. సెకండ్ ఇష్యూ కూడా సేమ్ అయిపోతుంది. నార్మల్ డెలివరీతో కంపేర్ చేసుకుంటే సిజేరియన్స్ అనేవి కొంచెం ఎక్కువగానే చూస్తూ ఉన్నాం. దీంతో బాగా లావ్ అయిపోతున్న సంఖ్య ఆడవాళ్ళలో మేము ఎక్కువగా ఏ డాక్టర్తో డిస్కస్ చేసినా, ముఖ్యంగా గైనిక్స్తో మాట్లాడేటప్పుడు నాకు వచ్చే కాల్స్ బాగా ఒబీస్ అయిపోతున్నామండి, దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం, ఎలా వెయిట్ లాస్ అవ్వాలి, సర్చింగ్ కూడా ఎక్కువ వీళ్ళే ఉన్నారటండి. ఆఫ్టర్ డెలివరీ నేను బాగా లావ్ అయ్యాను, ఎలా తగ్గాలి, ఇలాంటి కేసెస్ నేను చాలా చూశానండి. రీసెంట్గా మన వీడియోస్కి కింద కొన్ని కామెంట్స్ వచ్చాయి డాక్టర్ గారు. ఏంటంటే నేను ఒబీస్ అవ్వటం వలన నాకు వ్యారికోస్ వెయిన్స్ కూడా వచ్చినాయి, అసలు ఆఫ్టర్ డెలివరీనే ఈ ప్రాబ్లం నేను ఫేస్ చేశానేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఒకసారి రాజా గారితో నాకు ఒక క్లారిటీ కావాలని లక్ష్మి అనే ఒక అమ్మాయి నాకు వాట్సాప్ చేసింది. అసలు డెలివరీ తర్వాత వెరికోస్ వెయిన్స్ రావడానికి ఛాన్స్ ఉందంటారా? డెలివరీ తర్వాత వెరికోస్ వెయిన్స్ ఛాన్స్ ఎలాగా ఉంది, బట్ ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఏంటంటే ఒక హైపర్ డైనమిక్ స్టేట్ అంటాం. అంటే ఒక మన బాడీలో 5.5 లీటర్లు రక్తం ఉంటుంది. పీక్ ప్రెగ్నెన్సీలో మ్యాక్సిమం అంటే బాగా థర్డ్ ట్రైమిస్టర్కి అది 8 లీటర్లు అవుతుంది. సో మనకు ఆల్మోస్ట్ బాడీలో మచ్ మోర్ ఫ్లూయిడ్ క్రియేట్ అవుతుంది. ఓకే, రైట్. సో ఇలాంటి హైపర్ డైనమిక్ స్టేట్ ఉన్నప్పుడు కానీ, ఇకపోతే ఈ వెయిన్స్ లో ఇప్పుడు ఏంటంటే ఈ బేబీ వెయిట్ వల్ల ఈ వెయిన్స్ ప్రెస్ అవటం వల్ల అయితేనేమి ప్రెగ్నెన్సీలో మామూలు వాళ్ళకన్నా 5 నుంచి 7 రెట్లు ఎక్కువ వారికోస్ వెయిన్స్ ఏర్పడతాయి. సో ఎనీ ప్రెగ్నెన్సీలో మామూలు లేడీస్లో కన్నా మనం సపోజ్ నాన్ ప్రెగ్నెంట్ లేడీస్ 10 మందిలో చూస్తే వారికోస్ వెయిన్స్, ప్రెగ్నెంట్ లేడీస్ 30 మందిలో చూస్తాం. సో ఇట్స్ వెరీ 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 కామన్ స్టేట్. ఓకే, కానీ అసలు నోటీసే చేయమండి. చాలా కామన్ అండి, యాక్చువల్లీ చాలా కామన్. వాళ్ళు నోటీస్ చేయరు కానీ చాలా ఫ్రీక్వెంట్గా చూస్తాం. పోతే ఆ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత ఒక 3 to 6 months పీరియడ్లో చాలా మందిలో ఆటోమేటిక్ అవే రిగ్రెస్ అయిపోతాయి, తగ్గిపోతాయి కూడా. ఓకే, ఆటోమేటిక్ అయ్యి ఒక 20% మందిలో మాత్రం ఉండిపోతాయి అందులో ఆ గ్రూప్లో. అండ్ వాళ్ళకి పర్మనెంట్గా ఉంటాయి. ప్రెగ్నెన్సీ అయిన 8-9 months తర్వాత తగ్గలేదు అంటే ఇంక మరి తగ్గవు, అవి మనం ఏదో బయట నుంచి చేయాల్సిందే. సో కొంత ఫిజియాలజీ అంటే మన బాడీలో ఉన్న చేంజెస్, ప్రెగ్నెన్సీలో ఏర్పడే చేంజెస్ వల్ల కూడా కొంత వారికోసెస్ ఏర్పడతాయి. ఓకే, కొంతేమో ఈ బేబీ వెయిట్ వల్ల, ఓవర్ వెయిట్ వల్ల కూడా ఏర్పడతాయి. కొంతమందికి పోస్ట్ ప్రెగ్నెన్సీ వెయిట్ లాస్ మీరు చెప్పినట్టుగా అవ్వదు, అనుకున్నంత స్పీడ్గా అవ్వదు. అవును. సరే, ఇక కారణాలు అంటారా ఈ వెయిట్ లాస్కి, ఈ వెయిట్ గెయిన్కి చాలా కారణాలు. ప్రెగ్నెన్సీ ఇట్ సెల్ఫ్ ఇస్ లో కొంతవరకు ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ తినకూడదు, మనం ఏమో అంటే అందులో అవేర్నెస్ బాగా పెరిగిపోయింది కదండి. పెరిగింది. బట్ ఇంకా కూడా చాలా కార్బ్ రిచ్ ఫుడ్ తీసేసుకో, బేబీ కోసం జాగ్రత్త అనేసి 2-3 ఇటువైపు పేరెంట్స్ అటువైపు పేరెంట్స్ కొంచెం అతి చేసి బాగా చాలా ఎక్కువగా ఫుడ్ పెట్టడం అవసరం కన్నా. అదొక పక్కనైతే సో టెక్నికల్గా నార్మల్ ప్రెగ్నెన్సీ అంతా సబబుగా జరుగుతుంటే వీ యాక్చువల్లీ ఆస్క్ యు టు డూ సమ్ ఎక్సర్సైజెస్, నడవండి, వాక్ చేయండి, పెళ్ళి ఎక్సర్సైజ్ చేయండి, చేయండి. బట్ మన ప్రెగ్నెన్సీ వచ్చే ఏజ్ లేట్ అవుతున్న కొద్దీ, కాంప్లికేషన్ ఉన్న కొద్దీ, కరెక్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐటీ జాబ్స్ ఉన్నవాళ్ళు కొంచెం లేట్గా ప్రెగ్నెన్సీ అనుకుంటారు, లేదా వేరే ఏ కారణాల కన్నా కొంచెం లేట్ ప్రెగ్నెన్సీ వస్తున్న కొద్దీ, లేకపోతే ఇన్ఫర్టిలిటీ ఉన్నవాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకొని ప్రెగ్నెంట్ అనేవాళ్ళు, దాన్ని ప్రెషస్ ప్రెగ్నెన్సీ అంటాం. ఓకే, అలాంటి ప్రెగ్నెన్సీ వీళ్ళందరికీ ఏంటంటే రెస్ట్ తీసుకోవడం అని చెప్తాం. ఎందుకు వాళ్ళకి ఏవో కాంప్లికేషన్, ప్రెగ్నెంట్ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన బీపీ కానీ, ప్రెషస్ ప్రెగ్నెన్సీ కానీ, 1-2 అబార్షన్స్ అవ్వడం కానీ, ఇట్లాంటి వచ్చిన వాళ్ళందరికీ రెస్ట్ వల్ల ఏమవుతుంది, అయిన ఎక్సర్సైజ్ కూడా అవ్వదు కదా, అంతే కదా, ఫుడ్ ఇంటేక్ అంతే ఉంది. సో ఇలాంటి చాలా కారణాల వల్ల వెయిట్ అనేది మీకు పర్మనెంట్గా ఏర్పడిపోతుంది ప్రెగ్నెన్సీ తర్వాత. రైట్. తను ఏమనిందంటే లక్ష్మి, ఒకసారి మీతో డైరెక్ట్గా మాట్లాడతానంటాను. మీరు ఓకే అంటే నేను మనకి నెంబర్ ఫార్వర్డ్ చేసింది కాల్ చేస్తాను. ఇది కాల్ అయిపోయినాక మళ్ళీ డిస్కస్ చేద్దామండి. హలో, నమస్తే అండి, లక్ష్మి గారా? నమస్తే మేడం. నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. డాక్టర్ రాజా గారు నాతో పాటు ఉన్నారు. ఓకే మ్యామ్. రైట్. లక్ష్మి, మీరు ఎక్కడి నుంచి మెయిల్ చేశారు మాకు? మేడం, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే ఓకే. మీ ప్రెగ్నెన్సీ వలన అంటే ఆఫ్టర్ డెలివరీతో మీకు వెరికోస్ వెయిన్స్ వచ్చినాయి అని చెప్పారు. ఎస్, అవును మేడం, అవును. ఓకే, మరి డాక్టర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడతారా? మాట్లాడతాను మేడం. రైట్, మాట్లాడారు. నమస్కారం లక్ష్మి గారు.
నమస్తే సార్, నమస్తే. నా పేరు లక్ష్మి సార్, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. చెప్పండి మేడం. నాకు 2 సెక్షన్స్ అయినాయి సార్. అలాగే నాకు ఎక్కువ హొబే ఉంది సార్. నేను నాకు ఓవర్ వెయిట్ వల్ల నాకు చాలా కాళ్ళు పెయిన్ వస్తుంది సార్. అది నాకు నైట్ టైమ్స్ కూడా అసలు నిద్ర పట్టట్లేదు కాళ్ళ నొప్పికి. నేను ఇంకా యూట్యూబ్ లో చూసాను సార్. చూసి ఇంకా నేను కాల్ చేస్తే ఇట్లా మేడం ఫోన్ చేస్తానని చెప్పారు సార్. ఓకే, బోత్ లెగ్స్ ఉన్నాయమ్మా లక్ష్మి మీకు? మేడం ఉన్నాయి. ఓకే ఓకే ఓకే. డెలివరీకి గ్యాప్ ఎంత ఉండింది? 3 years మేడం. ఓకే, 2 కూడా సి సెక్షన్సే? అవును మేడం. రైట్. మీ ఏజ్ అండి? నా ఏజ్ 40 మేడం. ఓకే, రైట్ సార్. డాక్టర్ గారు రైట్. సో ఇది క్లాసిక్ అండి. ఇప్పుడు మనం ఈ రోజుల్లో కొంచెం లేటర్ ప్రెగ్నెన్సీస్ చూస్తున్నాం. సో ఆవిడ 2 సిజేరియన్స్ అయ్యాయి. సో యూజువల్గా సిజేరియన్ అనేది కంప్లీట్లీ నార్మల్ సిచ్యువేషన్లో చేయరు. ఆఫ్ కోర్స్ కొంతమంది డాక్టర్స్ ఏంటంటే ఏదో ముహూర్తాలు గీర్తాలు ఫ్యామిలీ చెప్తే చేస్తారు, కానీ అది కరెక్ట్ కాదండి. నార్మల్గా అంటే ఏదో కాంప్లికేషన్ ఏదో అవసరం లేకుండా చేయకూడదు సిజేరియన్ అనేది. పోతే ఇక నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఆవిడ లెగ్ పెయిన్స్. అండ్ ఆవిడ చాలా ఒక మాట అన్నారు లక్ష్మి గారు ఏంటంటే ఆవిడ ఏమన్నారంటే మీరు ఒబీస్గా ఉండటం వల్ల లెగ్ పెయిన్ అన్నారు. అవును, యాక్చువల్ లక్ష్మి గారు అది తప్పు ఆలోచన అండి. సో ఏంటంటే ఒబీస్గా ఉన్న ప్రతి వాళ్ళకి లెగ్ పెయిన్ రాదు. ఓకే, ఒబీస్గా ఉండడం వల్ల అదే ఓవర్ వెయిట్ ఉండటం వల్ల మీ కాళ్ళలో రక్తం సరిగా ప్రసరించకపోవడం వల్ల వచ్చిన పెయిన్. ఓకే, సో ఒబీస్గా ఉన్న ప్రతి వాళ్ళకి నొప్పి రాదండి. రైట్. సో అదొక కూడా పాయింట్ మనం గమనించాల్సిన విషయం. పోతే ఇది చాలా కామన్ అండి. ప్రెగ్నెన్సీస్ తర్వాత 1-2 ప్రెగ్నెన్సీస్ తర్వాత దట్టు సిజేరియన్స్ తర్వాత ఈ వారికోస్ వెయిన్స్ అనేది బాగా పెరిగిపోయి మీకు ఇలాంటి నొప్పులు రావడం అనేది చాలా కామన్ లక్ష్మి గారు. సో మన నెక్స్ట్ స్టెప్స్ ఏం చేయాలంటే మీరు ఒకసారి మా దగ్గరికి వస్తే మిమ్మల్ని నిల్చునే పొజిషన్లో ఒకసారి స్కానింగ్ చేయాలి మేడం. స్కానింగ్ చేసి అసలు అదేం కొలతలు ఎలా ఉన్నాయి, అసలు ప్రాబ్లం ఎలా ఉంది మనం కొంచెం విశ్లేషించి ఒకవేళ కానీ ఈ పెయిన్స్ కానీ వారికోస్ వెయిన్స్ వల్ల అయితే దానికి మనం ఒక చిన్న కృత్రిమ పద్ధతిలో ఎక్కడ కట్ చేయడం, కుట్లేయడం, మత్తీయడం లేకుండా పూర్తిగా కరిగించి తగ్గించేసేయచ్చు. ఓకే సార్. సార్ ఇది ఎంత పీరియడ్ లో తగ్గొచ్చు సార్? ఇది ఒకవేళ మనం కానీ కరెక్ట్గా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ చేస్తే మీకు 15 daysలో నొప్పులు తగ్గిపోతాయి. సార్ మరి ఏమన్నా అడ్మిషన్ ఏమన్నా అవ్వమంటారా? అక్కర్లేదమ్మా. మనం చేసే ఈ కృత్రిమ పద్ధతులు వేటికి కూడా అడ్మిషన్ అక్కర్లేదు. పొద్దున్న వస్తే సాయంకాలం పంపించేస్తాం. సేమ్ డేకి మీకు డిశ్చార్జ్ ఉంటుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. హైదరాబాదే కాబట్టి లక్ష్మి గారు. సార్ తర్వాత ఏమన్నా ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమన్నా మళ్ళీ రిపీట్ అవ్వచ్చా సార్? ఇది చాలా అరుదమ్మా, చాలా 2% కన్నా తక్కువ. అఫ్ కోర్స్ మీరు బిఎంఐ బాడీ వెయిట్ అనేది 30 కన్నా ఎక్కువ ఉంటే బిఎంఐ కొంచెం ఇంకా 5% దాకా ఉంటుంది వెనక్కి వచ్చే అవకాశం. బట్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ అని చెప్పుకోవాలి. 2% కన్నా తక్కువ అని చెప్పుకోవాలి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వస్తాను సార్, నేను వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటాను. లక్ష్మి గారు మీ డౌట్స్ అయితే అంటే ప్రెసెంట్ ఉన్న డౌట్స్ అయితే క్లియర్ అయినాయి కదా? ఓకే మ్యామ్, చెప్పారు కదా, విన్నాను మేడం. ఏదేమైనా మీరు వచ్చి ఒక్కసారి కన్సల్ట్ చేస్తే గానీ ప్రాపర్గా అంటే ఎగ్జామిన్ చేస్తే గానీ చెప్పలేకపోతారు కదా. కేపీహెచ్పిలో ఒక బ్రాంచ్ ఉంది, మన జూబ్లీ హిల్స్లో కూడా బ్రాంచ్ ఉన్నాయండి అవీస్ హాస్పిటల్కి సంబంధించి. యాజ్ ఎర్లీ యాజ్ వచ్చి అదే రోజు కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది కాబట్టి నెగ్లెక్ట్ చేయకండి, వెంటనే వచ్చి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి. ఓకే మ్యామ్. ఓకే, రైట్ లక్ష్మి గారు. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. ఓకే, ముందు దీనికి భయపడతారండి. ఇప్పుడు తన అంటే డెలివరీ అయింది, 2 పిల్లలు ఉన్నారు, ఎన్ని రోజులు ఉండాలో, ఇంట్లో పరిస్థితి ఏంటో, ఎలా హ్యాండిల్ చేయాలో, ఇలాంటి భయాలు ఉంటాయి కదా డాక్టర్ గారు? అబ్సల్యూట్లీ అండి, ఇది భయాలు ఉంటాయి. అండ్ దీనికి ఏంటంటే అట్లీస్ట్ మన వ్యవస్థలో ఏంటంటే దీన్ని మనం ఒక సేమ్ డే చేసి పంపించేస్తాము. నెక్స్ట్ నుంచి పనులన్నీ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంటి పని అన్నీ చేసుకోవచ్చు నెక్స్ట్ నుంచి. బట్ ఇక్కడ అంటే బిగ్గర్ సోషల్ యాంగిల్ నేను చాలా వేల కొద్ది పేషెంట్ చూసిన అనుభవంతో నేను ఏం చెప్పబోతున్నానంటే, సో ఈ పెయిన్ వెరికోస్ వల్ల అవ్వచ్చు. ఈ పెయిన్ వల్ల వీళ్ళు కదలరు, కదలకపోతే ఒబిసిటీ ఇంకా పెరుగుతుంది. ఒబిసిటీ ఇంకా పెరగడం వల్ల వెరికోస్ మళ్ళీ పెరుగుతుంది, వెరికోస్ పెరగడం వల్ల ఇంకా పెయిన్ పెరుగుతుంది. ఇలాగా ఒక విషియస్ సర్కిల్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఇప్పుడు ఒక 6 months 1 year 2 years ఇలా టైం అయిపోయిన తర్వాత వచ్చినప్పటికీ ఒక షార్ట్ యంగ్ లేడీ పాపం ఆవిడ 100 kilos ఉంటారు. ఆవిడకి ఇప్పుడు మనం చేస్తే రికరెన్స్ మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం నా వైపు నుంచి కూడా పెరుగుతుంది. అంతే కదా, ఎందుకంటే మీరు సర్కిల్ ఎక్కడికో వెళ్ళిపోయారు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు. అలాగని చేయలేదు అనుకోండి మరి ఎప్పటికీ తగ్గవు. సో ఇట్ యూ సార్ట్ ఆఫ్ ఇలాగ రోజు రోజుకి ఇది ఇలా కఠినమైపోతుంది. ఇంకా మిగతా కాంప్లికేషన్స్ కూడా రావచ్చు కదా. చాలా
ఫర్ ఎగ్జాంపుల్ పుళ్ళు పట్టడం రకరకాల. బట్ ఎనీవే బాటమ్ లైన్ ఏంటంటే దీన్ని ఎక్కడో తెంపాలి. ఈ సర్కిల్ని మనం ఇక్కడ ఇలా ఒకటి కుట్టుకుంటూ వెళ్ళిపోతుంది, ఎక్కడ ఆపకపోతే అది అలాగ పైకి పాకిపోతుంది. సో ఇదంటే నేను చూసే రోజుకి చూసే 70 నుంచి 80 పేషెంట్స్లో 20 మంది ఈ గ్రూప్లో ఉంటారు. ఓ ఓకే. పోస్ట్ ప్రెగ్నెన్సీ, ఒబీస్ లేడీస్ విత్ లెగ్ పెయిన్. నేను ఎస్ లక్ష్మి గారితో మాట్లాడినప్పుడు ఒక క్వశ్చన్ రేస్ చేశానండి. మీరు వారికోస్ వెయిన్స్ అని ఎట్లా అనుకుంటున్నారు, మీరు ఎట్లా గెస్ట్ చేశారండి, డాక్టర్ గారిని ఎవరైనా కన్సల్ట్ అయ్యారంటే లేదు మేడం నాకు వాపులై ఉన్నాయి, డాక్టర్ గారు ఇంటర్వ్యూ రాజా గారి ఇంటర్వ్యూస్ మీ సుమన్ టీవీలో నేను చూశాను, నేను అలా డిసైడ్ అయ్యాను అనేసి అన్నారు. నాకు అప్పుడు అనిపించింది అంటే ఎవరికి వాళ్ళం ఇంటర్వ్యూస్ చూసి డిసైడ్ అయితే ఎట్లా, డాక్టర్ దగ్గర అది అయ్యుండొచ్చు కాకపోయి ఉండొచ్చు, అదేనేమో అనే ఒక భయం లేదా కాదేమో అని అనుకోవటం కన్నా అందుకు ఈరోజు నేను ఈ కాల్ తీసుకున్నాను డాక్టర్ గారు. మీరు చాలా మంచి పని చేశారండి. సో మేము కూడా వచ్చిన ప్రతి పెయిన్కి వారికోస్ నేను ఇప్పటికీ అనట్లేదు, జస్ట్ లెట్ మీ బి వెరీ క్లియర్. అవును క్యాపిటల్ లెటర్స్లో చెప్తున్నాను, నాట్ ఎవ్రీ లెగ్ పెయిన్ ఇస్ వాస్కులర్. బట్ ఈజ్ వాస్కులర్ ద మోస్ట్ కామన్ కాజ్? ఎస్. సో వాస్కులర్ నొప్పులు అనేది మోస్ట్ కామన్, అది అత్యధిక శాతం మందికి అది ఉంటుంది. రెండోది ఓబీస్ పేషెంట్లు మోర్ కామన్, కానీ ప్రతి ఓబీస్ పేషెంట్కి నొప్పి కారణం ఇది కాదు, ఇది ఇంకో టేక్ హోమ్ పాయింట్. మూడోది మాత్రం మీరు ఒబీస్ ఉన్నా లేకపోయినా దీన్ని ఎక్కడొకరు బ్రేక్ చేయకపోతే ఇది పెరుగుతూ ఉంటుంది. నొప్పే కదా అని అనుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇంకోటి వచ్చారు, ఆవిడ యంగ్ లేడీ 44 years, 4 yearsగా నొప్పి బిళ్ళలు తింటున్నారండి. అబ్బా 4 yearsగా నొప్పి మాత్రం ఏది మీరు వేసుకోకూడదు. దానివల్ల రకరకాలు ఆ న్యూరోబియన్ అవి వేసుకుంటే మీకు తలంతా తిప్పుతూ ఉంటుంది. మీరు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే కిడ్నీ మీద ప్రమాదం వస్తుంది. సో యూ జస్ట్ దేర్ ఇస్ నో ఫ్రీ లంచ్ అండి. ఓకే, ద ఓన్లీ ప్లేస్ వేర్ ద ఫుడ్ ఇస్ ఫ్రీ ఈజ్ ఇన్ ద మౌత్ ట్రాప్ అంటారు. అలాగా సో ఎప్పుడు కూడా ట్రాప్ అయిపోకూడదు ఈ మందులు. అవును అవును, తనకైతే ఒక ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను. ఇది చూసే ఆడియన్స్కి కూడా ఈ సందర్భంగా మనం ఒక విషయం చెప్పాలండి, అంటే ఇది అవ్వచ్చు కాకపోవచ్చు, ప్రాబ్లం ఏదైనా కన్సల్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అడ్వైస్ తీసుకున్నారనుకోండి, నిజంగా సమస్య ఉంటే సార్ట్ అవుట్ అవుతుంది, లేకపోతే వెరీ హ్యాపీ. అంతే కదా డాక్టర్? రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి, నమస్తే. ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్.